ఎందుకా కంగారు? వైజాగ్ నుండి రాజమండ్రి వచ్చినోడు ఇంటికి రాలేడా ఏంటి? వాడిని చూసి సంవత్సరం అయింది. ఉండదా కంగారు? అమ్మా అమ్మా వచ్చాడు నీ కొడుకు. సరే నాన్న, ఎప్పుడొచ్చా? ఇదే రావడం నాన్న రచికిపోయావు. ఏమేనమ్మా, నేను బాగా ఉన్నాను. లోపలికి రా. ఎప్పుడు తిన్నావు ఏమో. రా లోపల. ప్రయాణం బాగా జరిగిందా నాన్న? బాగా జరిగింది. వెళ్ళో. నా కొడుకుని కోసం ఏం తీసుకొచ్చాడో కవరైపోయింది. హే చీర, మా అబ్బాయి నా కోసం చీర తీసుకొచ్చాడు. నా బట్ట ఇంకేముంది అందులో? ఏంటిది? బైబిల్లా ఉందండి. బైబిల్ తీసుకొచ్చాడా? బాబోయ్, ఈయన కంటపడితే ఇంకేమైనా ఉందా? నా అదేదే కాదు. నేను సైలెంట్ కింద పెట్టేసి వెళ్ళిపోతాను. ఏమే వీళ్ళు లేచాడా లేదా? నానా, ఏంట్రా బైబిల్? నేను ఈ బ్యాగ్లో చూశాను. మీ నాన్నగారు తెలిస్తే ఇంకేమైనా ఉందా? చంపేస్తాడు మన ఇద్దరిని. అయినా పరాయి మాత్రం మనకెందుకురా? ఏది పరాయమ్మా? ఏది పరాయి? మనం వాడే వస్తువులు చాలా పరాయి వస్తువులే వాడుతున్నాం మనం. మనం పరాయి దేశ వస్తువులు వాడుతున్నామా? అవునమ్మా, మనం రోజు వాడతామే కోల్గేట్ పేస్ట్. అది కూడా ఒక క్రైస్తవుడు తయారు చేసిందే. ఆయన పేరేంటో తెలుసా? విలియం కోల్గేట్. అవునా? అంతేకాదమ్మా, ఈరోజు అక్క కాలేజీకి వెళ్తుందంటే దానికి కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ. మన భారతదేశానికి వచ్చి స్త్రీలు చదువుకోలేని ఉద్దేశంతో ఆయన ఉమెన్స్ కాలేజీని స్థాపించారు. అవునరా నాన్న, నువ్వు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఉందమ్మా, తాతయ్య చనిపోయారా, ఇంకా అమ్మమ్మ బ్రతుకుందా, దానికి కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ. మన భారతదేశంలో సతీ సహగమనం అనే సిద్ధాంతం ఉండేది తెలుసా? భర్త చనిపోతే అదే చేతిలో భార్యను కూడా తగలపెట్టేది. అది జరగకుండా ఆపింది ఎవరో తెలుసా? విలియం కేరీ. అందుకే ఇంకా అమ్మమ్మ బ్రతుకుందమ్మా. సరే, నాకు వంట బదులో పని ఉంది, వెళ్తున్నానైతే. అడున్నాడా? లోపల ఉన్నాడండి. రమ్మను. నానా, చూడు నాన్న పిలుస్తున్నారు. ఏంట్రా ఆ దరిద్రం మనకెందుకురా? నేను పొద్దున్నే చూశాను. ఆ పరాయి దరిద్రం మనకెందుకు? నువ్వు ఇదే నేర్చుకునేది. దేనికోసం మాట్లాడుతున్నారన్నా? పొద్దున మీరు చూసారే దానికోసమా? అది దరిద్రం అనుకుంటే మీరు వెళ్తారే బ్యాంకు, అది కూడా దరిద్రమేనా? మీరు వాడతారే పెన్ను, అది కూడా దరిద్రమేనా?
ఏంట్రా నేను దేనికోసం మాట్లాడుతున్నా, నువ్వు దేనికోసం మాట్లాడుతున్నావు? మీరు దేనికోసం అయితే అడుగుతున్నారో దానికోసమే మాట్లాడుతున్నాను నాన్న. మీరు చేసే బ్యాంకు అది కనిపెట్టింది ఎవరో తెలుసా? ఒక క్రైస్తవుడు. మీరు వాడతారే పెన్ను అది తయారు చేసింది ఎవరో తెలుసా? ఒక క్రైస్తవుడు నాన్న. అంతేకాదు నాన్న, వారానికి 3 సార్లు మీరు ప్రయాణం చేస్తారే ఆ ట్రైన్ కనిపెట్టింది కూడా ఒక క్రైస్తవుడే నాన్న. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తారే దాన్ని స్థాపించింది కూడా ఒక క్రైస్తవుడే నాన్న. అంతెందుకు నాన్న, మొన్న మీకు ఆపరేషన్ అయిందా దాన్ని మొత్తం తయారు చేసింది కూడా ఒక క్రైస్తవుడే నాన్న. అర్థం చేసుకోండి నాన్న, ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీరు దరిద్రం దరిద్రం అంటున్నారే, క్రైస్తవ మిషనరీలు మన భారతదేశానికి వచ్చింది దరిద్రం అంటించడానికి కాదు నాన్న, మన భారతదేశాన్ని అభివృద్ధి పరచడానికి. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు భారతదేశం తలెత్తుకొని తిరుగుతుందంటే కారణం విలియం కేరీ. రైలు బండి ఎక్కింది భారతదేశం విలియం కేరీ కారణంగా. పెన్ను పట్టుకొని రాయటం మొదలు పెట్టింది భారతదేశం విలియం కేరీ కారణంగా. భారతదేశం న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టింది విలియం కేరీ కారణంగా. ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ కూర్చొని బైబిల్ తీసి చదవగలుగుతున్నారంటే విలియం కేరీ ఆడవాళ్ళకి స్కూల్స్ కాలేజెస్ తెరవడం బట్టి సాధ్యమైంది. మీ తాత చచ్చిపోయిన తర్వాత కూడా మీ నానమ్మ అమ్మమ్మ బతుకుందంటే కారణం సతీ అనే దాన్ని విలియం కేరీ అంతమంది చూడండి. ఎందుకు దేవుడు దర్శనమిచ్చాడు? అంధకారంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగులోకి నడిపించాలి. దేవునితో గడిపితే ఆయన ఒక దర్శనం ఇస్తాడు.